టీవీ న్యూస్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ నడవాలి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ సాధనలో అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేసిన టీడీపీ నేతలు. ఎమ్మిగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. మళ్ళీ ఈరోజు రాజ్యాంగము రచించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరూ ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజరెడ్డి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానము, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ జయంతి చేసుకోవడం జరిగింది. అలా ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మనమందరూ ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అట్టడుగు వర్గాలకు కూడా ఆయన అభ్యున్నతి కల్పించిన మహానాయకుడు, మహా వ్యక్తి. ఆయనను స్మరించుకోవడము మనకు కర్తవ్యము. ఈ సందర్భంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నడబొడ్డున ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒకటే ఈ సందర్భంగా రాజులు పరిపాలించారు, పెంచివారు, డచ్చివారు, మొఘలు పరిపాలించారు భారతదేశాన్ని. అది ఎంతవరకు వాళ్ళ బలగం ఉన్నంత వరకే. ఒక భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మనకు స్వతంత్రం వచ్చినా కూడా మీరు పరిపాలించుకోలేరు అని అన్నారు. అప్పుడు దీనస్థితిలో భారతదేశం ఎంతో బాధతో ఎదుతో ఉంది. ఎందుకు మనకు స్వతంత్రం సాధించుకున్నాం, కానీ పరిపాలించుకునే హక్కును ఎందుకు సాధించుకోలేకపోయాం? దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే దేశంలోని ఉద్దడులు చాలా బాధతో, ఇబ్బందితో ఉన్నారు. కానీ దీనికి ఎవరు సరైన నిర్దేశం ఇవ్వగలంటే అందరూ అంబేద్కర్ వైపే చూశాడు. కానీ ఆయన ఎన్ని అవమానాలు, అవరోధాలు జరిగినా దానికి వ్యతిరేకని కాదు అనలేదు. భారతదేశం కోసం నేను ముందుకు వస్తాను అని రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఆయన మరణించిన కూడా దేశ పరిపాలన కొనసాగుతుంది, రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే దళితులను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన పార్టీ, ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు దళితులు, గిరిజనులు, హరిజనులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన నివాసం లేదు, మీకు నేను న్యాయం చేస్తాను అని ఆయన ఆత్మగౌరవం, దళితులు, గిరిజనులు అందరికీ న్యాయం చేస్తాను అని పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు భారత పౌరులు అణగారిన తాడిత పీడిత జనాలు తలెత్తుకొని తిరుగుతున్నారు, చదువుకుంటున్నారు, ఉన్నత పదవులు అవలంబించారంటే, అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. కాబట్టి అంబేద్కర్ లాంటి తెలివైన వాడు, మహాజ్ఞాని ప్రపంచంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో మొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది వాస్తవం. 5 సంవత్సరాల్లో ఎకనామిక్స్ కోర్స్ చేయవలసి ఉంటే లండన్లో 2.5 సంవత్సరంలోనే ఆ కోర్సు పూర్తి చేసినటువంటి మహామేధావి అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారికి నిజమైన వారసులు ఎవరంటే మేమంటే తెలుగుదేశమే. ఈరోజు రిజర్వేషన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లోన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్
కల్పించి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు మేము గర్వంగా చెప్పుకుంటాం, మేమే అంబేద్కర్ వారసులము. తెలుగుదేశం పార్టీ రామారావు గారు పార్టీ పెట్టి వచ్చిన తర్వాత మొదటిసారిగా 85లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతరత్న అవార్డు కావాలని పార్లమెంటు నిర్ణయించడం కూడా తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన అంటరానితనం కొరకు పోరాటం జరిగింది. అదేవిధంగా మరి కేవలం పేద బడుగు బలహీన వర్గాల మరి వారి కొరకు పోరాడిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు మన అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం కూడా కొనసాగిద్దాం.